గాడ్ బ్లెస్ యూ ఛానల్కి స్వాగతం. ఈరోజు దేవుని వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. ఏలయనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సుష్టము ఏదీ లేదు. మనమెవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో దేవుని వాక్యం యొక్క గొప్పతనము, శక్తి, దాని పని గురించి ఒక మాటలో చెప్పబడింది. మనం ప్రతిరోజు బైబిల్ అనగా దేవుని వాక్యము ఎందుకు చదవాలి అనే దానిని ఈ వచనము ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా 13వ వచనంలో దేవునికి మరుగైనదంటూ ఏమీ లేదు. ఆయన అన్నీ బయలుపరుస్తాడు, శోధిస్తాడు. దేవుని వాక్యము ద్వారా మనల్ని కలుస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మన పనులు జరిగిస్తాడు. దేవుని వాక్యము ద్వారా మనకు క్షేమం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, పవిత్రత వస్తుంది, భద్రపరుస్తుంది, మనల్ని కౌన్సిలింగ్ చేస్తూ ఉంటుంది. ఇన్ని విధాలుగా దేవుని వాక్యము మన జీవితాల్లో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా దేవుని వాక్యము సజీవం గలది, బలము గలదే కాకుండా రెండంచులు గలటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉంటుంది. రెండంచులు అంటే ప్రాణ ఆత్మలను అంటే ఇన్నరు ఔటరు అంటే లోపల బయట కూడా మనల్ని పరీక్షించి పరిశోధించి శుద్ధి చేసి మనల్ని దేవుని ముందుకు మన రహస్యాలను తీసుకువస్తుంది. కాబట్టి దేవునికి మరుగైనదంటూ ఏమీ లేదు. ఆదాము అవ్వ దేవునికి విరుద్ధముగా పని చేసి వారు దాక్కున్నారు. సమయంలో దేవుడు వారిని కనుగొని వారిని హెచ్చరించటం మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ దినాల్లో కూడా ఎవరైనా సరే దేవుని వాక్యమునకు దాక్కొని అంటే దేవుని వాక్యం అనగా ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయనకు విరుద్ధముగా ఏమి చేసినను ఆయనకు మనం మరుగైనదంటూ ఏమీ లేదు. ఆ దేవుని కన్నులకు సమస్తం మరుగు లేక తేటగా ఉన్నది. కాబట్టి మనము దేవుని వాక్యమును ప్రతిరోజు చదివి ఆయన ఏ యొక్క రహస్యాలు ఆయన మనము ఆయన యొక్క ఒప్పుకొని అన్నప్పుడు మనల్ని పవిత్రపరిచి తలంపులు ఆలోచనలు అన్నీ పవిత్రపరిచి మనల్ని ముందుకు తీసుకెళ్ళి మనల్ని ఒక మంచి మార్గంలో ఆయన మనల్ని ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఈ జీవం గల మాటలను చదువుతూ ధ్యానిస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.